ముందు భాగంలో జనక మహారాజు మిథిలా నగరంలో జరిగిన శివధనుర్భంగం మొదలగు విషయాలను తెలియజేస్తూ దూతల ద్వారా అయోధ్యకు వర్తమానం పంపాడు. అయితే ఆ వార్త అందుకున్న దశరథ మహారాజు తన కుమారుడు రామునికి వివాహమని విని వెంటనే తన బంధుమిత్రులను సపరివార సైన్య సమూహాన్ని వెంటబెట్టుకొని మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ జనకుడు వారిని సాదరంగా ఆహ్వానించగా చాలా కాలం తరువాత తన కుమారులను చూడడంతో ఎంతో సంతోషించాడు దశరథ మహారాజు. అలా ఆ రాత్రికి అందరూ అక్కడే సుఖంగా గడిపారు. ఆ మరునాడు ఉదయం జనకుడు అగ్నికార్యము యజ్ఞము పూర్తి చేశాడు. ఆ తరువాత తన పురోహితుడైన శతానందుణ్ణి చూస్తూ, శతానంద మహర్షి, మా తమ్ముడు కుశధ్వజుణ్ణి అతడి కుటుంబాన్ని ఈ వివాహానికి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. అది విన్న శతానందుడు వెంటనే జనకుని సోదరుడు కుశధ్వజుని తీసుకురావడానికి ఆయన రాజ్యమైన సాంకాస్య నగరానికి దూతలను పంపాడు. వారు వాయువేగ మనోవేగాలతో సాంకాస్య నగరం చేరుకొని జనక మహారాజు యొక్క సందేశాన్ని ఆయన సోదరునికి వినిపించారు. అంతేకాకుండా ఆయనను కుటుంబంతో సహా మిథిలకు రమ్మని ఆహ్వానించారు. ఆ వార్త అందుకున్న కుశధ్వజుడు వెంటనే అన్నగారి ఆజ్ఞ మేరకు బంధుమిత్ర పరివారంతో మిథిలకు వచ్చాడు. వచ్చి జనకునికి అభివాదం చేసి పక్కనే ఉన్న శతానందుడికి నమస్కరించాడు. ఆ తరువాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్ఠుడైన సుదాముని దశరథ మహారాజుని విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకురమ్మని పంపారు. సుదాముడు వారు చెప్పినట్టుగానే దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లి, దశరథ మహారాజా, తమరికి శుభం కలుగుగాక. మా మహారాజు జనకుడు తమరిని సపరివార సమేతంగా తోడ్కొని రమ్మని నన్ను పంపించారు. మిమ్మల్ని చూడాలని వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని అన్నాడు. అయితే అది విన్న దశరథుడు వెంటనే తన పురోహితులు ఋషులు వెంటరాగా జనకుని సభాభవనంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న జనకుణ్ణి చూస్తూ, ఓ జనక మహారాజా, మా కులగురువు వశిష్ఠుడని మీకు తెలుసు కదా. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు తమరికి మా వంశవృక్షం గురించి, మా వంశంలోని పూర్వ రాజుల గురించి వివరంగా చెబుతారు అని పలికి వశిష్ఠుని వంక చూశాడు దశరథుడు. దశరథుని మాటలు విన్న వశిష్ఠ మహర్షి లేచి నిలబడి సభామందిరమంతా ఒకసారి కలియజూసి గంభీరంగా ఇలా అన్నాడు. ఓ మహారాజా జనక, ఓ సభాసదులారా, మీరు అందరూ సావధానంగా వినండి. నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశ పరంపరను వివరిస్తాను. ఇది మానవ చరిత్రలో ఓ మహోన్నత వంశం. ధర్మానికి సత్యానికి ప్రతీకగా నిలచిన రాజులు పుట్టిన వంశమిది అని చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు. అవ్యక్తం నుండి అనగా బయటకు కనబడని ఒక మహాశక్తి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచికి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని సంతానమే సూర్యుడు, సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజలకు అధిపతిగా ప్రజాపతి అయ్యాడు. మనువు కుమారుడు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు మహారాజు తొలిసారిగా అయోధ్యను పాలించి తన పేరుతో వంశానికి గొప్ప పేరు తెచ్చాడు. అప్పటి నుండి దీనికి ఇక్ష్వాకు వంశం అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఈ వంశంలో కుక్షి, వికుక్ష్మి, బాణుడు, అనరణ్యుడు, పృథువు, త్రిశంకు అనే అనేక మంది రాజులు పుట్టారు. వారందరూ కూడా కీర్తిమంతులే. మరీ ముఖ్యంగా వీరిలో మాంధాత చక్రవర్తి ధర్మ పరిపాలనలో సర్వలోకానికి ఆదర్శంగా నిలిచాడు. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చి ప్రజల పాపాలను పవిత్రం చేశాడు. రఘు మహారాజు ధైర్య సాహసాలతో రఘువంశం అనే పేరుకు జన్మనిచ్చాడు అంటూ ఇక్ష్వాకు వంశ రాజులు ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చి వశిష్ఠుడు చివరగా, మహాశయులారా, అటువంటి మహోన్నత చరిత్ర కలిగిన ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు పుట్టాడు. ఆ రాజు కుమారుడే అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు. కాబట్టి జనక మహారాజా, ఇప్పుడు మీరే చెప్పండి, ఇటువంటి పవిత్రమైన వంశంలో పుట్టిన మహావీరులు సత్యనిష్ఠులు అయిన
అయిన రామలక్ష్మణులతో మీ కుమార్తెల వివాహం జరగడం కన్నా గొప్ప శుభం ఇంకేముంటుంది? ఇది మీకు, మాకు, ఇరు వంశాల వారికి చరిత్రలో నిలిచిపోయే మంగళ కార్యం అని వశిష్ఠ మహర్షి తన మాటలు ముగించగానే సభ అంతా ఆనందధ్వనులతో మార్మోగిపోయింది. అయితే ఇలా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశ పరంపరను వివరించి ముగించిన తరువాత రాజు జనకుడు గౌరవంగా చేతులు జోడించి నిలబడి దశరథునితో ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, మీ వంశ కథ విని నాకు ఎంతో ఆనందం కలిగింది. కాని సాంప్రదాయం ప్రకారం వధువు వంశ చరిత్ర కూడా వివరించాలి. కాబట్టి మా విదేహ వంశ పరంపరను కూడా వినండి అని జనకుడు తన వంశ కథను చెప్పడం ప్రారంభించాడు. మిథిలా నగరాన్ని నిర్మించినవాడు మహారాజు మిథి. ఆయన నిమి చక్రవర్తి కుమారుడు. మిథిని జనకుడు అని కూడా పిలిచేవారు. అందువల్లే మా వంశంలో ప్రతి రాజును జనకుడు అని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. మిథి తరువాత ఆయన కుమారుడు ఉదావసువు, తరువాత నందివర్ధనుడు, తరువాత సుకేతువు. ఇలా తరతరాలుగా మా వంశం కొనసాగింది. వీరిలో కొందరు పరాక్రమంలో మహావీరులు, కొందరు ధర్మంలో రాజర్షులు. ఈ వంశంలో మహోరోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు వంటి మహాప్రతాపవంతులు ఉన్నారు. హ్రస్వరోమ మహారాజు నా తండ్రి. ఆయన తన జీవిత అంతంలో నన్ను మిథిలారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. నా తమ్ముడు కుశధ్వజుని నాకు అప్పగించి ఆయన వనప్రస్థ జీవితం గడిపేందుకు అడవులకు వెళ్లారు. కొంతకాలం తరువాత ఆయన స్వర్గస్థులయ్యారు. అప్పటి నుండి నా తమ్ముడి సంరక్షణ బాధ్యత కూడా నాదే అయ్యింది. ఒకసారి సాంకాస్యరాజు సుధన్వుడు నా మీద యుద్ధానికి దిగాడు. నీ దగ్గర ఉన్న శివధనస్సుని నీ కుమార్తె సీతను నాకు ఇవ్వాలి అంటూ నన్ను హెచ్చరించాడు. నేను అతని మాటలకు లోబడలేదు. ఫలితంగా మేమిద్దరం యుద్ధానికి దిగాం. ఆ యుద్ధంలో సుధన్వుడు నా చేతిలో ఓడిపోయి ప్రాణాలను కోల్పోయాడు. ఆ తరువాత నేను సాంకాస్య రాజ్యాన్ని జయించి నా తమ్ముడు కుశధ్వజుని అక్కడి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాను. ఇప్పుడు నేను మీ ముందున్నాను. ఓ వశిష్ఠ మహర్షి, నా కుమార్తె సీతను రామునికి, నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె ఊర్మిలను లక్ష్మణునికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాము. ఈ వివాహానికి నా మనసు సాక్షిగా ఉంది. ఇది నాకు మహదానందాన్ని కలిగిస్తుంది అని పలికి ఆ తరువాత జనకుడు దశరథుడిని చూస్తూ మరింత గౌరవప్రదంగా ఇలా అన్నాడు: మహారాజా దశరథ, రామలక్ష్మణులతో మొదట గోదానది శుభకార్యాలు చేయించండి. ఆ తరువాత నేను మహోత్సవంగా వివాహం జరుపుతాను. నేడు మఘా నక్షత్రం 3వ రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ వివాహం జరిపిద్దాం. అంతవరకు మిగిలిన శుభకార్యాలు నిర్వహించండి అని అన్నాడు. జనకుని మాటలు విన్న వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఒకరినొకరు చూసుకుని మెల్లగా తల ఊపారు. తరువాత ఇద్దరూ కలిసి జనకునితో: మహారాజా జనక, మీ వంశం అలాగే దశరథ మహారాజుల వారి వంశం రెండూ ఉన్నతమైనవి మరియు సమానమైనవి. ఈ రెండు వంశాలు ఎందులోనూ ఒకటికి ఒకటి తీసిపోవు. ఈ రెండింటి కలయిక ఒక మహాశుభ సూచకం. నీ కుమార్తె సీత రామునికి, నీ తమ్ముడు కుమార్తె ఊర్మిళ లక్ష్మణునికి కలవడం నిజంగా దివ్యమైన అనుబంధం. అయితే మేము ఒక మాట చెప్పదలిచాము. నీ తమ్ముడు కుశధ్వజ మహారాజుకు ఊర్మిళ కాకుండా ఇంకా 2 కుమార్తెలు ఉన్నారు. వారిని కూడా దశరథ మహారాజు ఇతర కుమారులైన భరత, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చెయ్యమని సూచిస్తున్నాము. రామలక్ష్మణులు ఎంత గొప్పవారో భరత, శత్రుఘ్నులు కూడా అంతే సౌందర్యశీలులు, ధైర్యశూరులు. ఈ వివాహంతో ఇరువురి రాజ్యాలు శాశ్వతంగా బంధుత్వంలో అనుసంధానమవుతాయి అని అన్నాడు. అయితే ఆ మహర్షుల మాటలు విని జనక మహారాజు ఆనందంతో చేతులు జోడించాడు. ఓ మునీశ్వరులారా, మీ సలహా నిజంగా మాకు వరప్రసాదం వంటిది. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తిలను భరత, శత్రుఘ్నులకు ఇవ్వడానికి మేము సంతోషంగా అంగీకరిస్తున్నాము. ఈ 4 వివాహాలు ఒకే రోజున, ఒకే వేదికపై, ఒకే ముహూర్తంలో జరగాలని నేను సంకల్పిస్తున్నాను. ఆ రోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఆ నక్షత్రానికి సంతాన ప్రదాత అయిన భగుడు అధిపతి. ఆ శుభ నక్షత్రంలో ఈ వివాహాలు జరగడం అత్యంత మంగళప్రదం. ఓ మహర్షులారా, మీరే దగ్గరుండి ఈ శుభకార్యాలను జరిపించండి.
ఈ 4 పవిత్ర వివాహాలతో అయోధ్య, మిథిల రాజ్యాలు ఒకటిగా కలుస్తాయి అని జనక మహారాజు వినయంతో పలికిన ఈ మాటలు విన్న వెంటనే సభా మందిరమంతా ఆనంద హర్షధ్వనులతో మారుమ్రోగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.